జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం నమో భగవతే శ్రీ రమణాయ. మనం చూస్తూ వస్తున్నాం రమణ మహర్షి గారి ముఖ్యమైన బోధ, సందేశం, ఆదేశం, ఆచరణలో పెట్టవలసిన విధానం ఏంటంటే ఆత్మ విచారణ. తెలుగులో చెప్తే నేనెవరు అని తెలుసుకోవటం. ఇదే విషయాన్ని ఇంకొక రకంగా కూడా చెబుతూ ఉంటారు. మనస్సు యొక్క మూలాన్ని వెతుకు. నేను అనే అహంకారం యొక్క మూలాన్ని వెదకు. అదే అర్థం వస్తుందండి. మనస్సు యొక్క మూలం గాని, అహంకారం యొక్క మూలం గాని, అసలైన నేను అంటే ఏమిటి అని గాని ఏ విధంగా ప్రశ్నించుకుని చూచినా అన్నిటికీ ఒకటే సమాధానం వస్తుంది. అయితే సందర్భాన్ని బట్టి ఒకసారి ఇట్లా చెప్తూ ఉంటారు. చాలా ముఖ్యమైన విషయం. దీన్ని మనం ఎల్లప్పుడూ అభ్యాసం చేస్తూ ఉండాలి. ఇంతకుముందు దీన్ని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అయినా మళ్ళీ ఒకసారి ఏ విధంగా అభ్యాసం చెయ్యాలో కాసేపు చూద్దాం. మనస్సు అంటే ఆలోచన, అంటే ఆలోచనల గుంపు, సమూహం అంటుంటారు మహర్షి గారు. ఇప్పుడు ఉదాహరణకి వెంకటేశ్వర స్వామి అన్నాం అనుకోండి. ఈ ఆలోచన వచ్చింది. వెంకటేశ్వర స్వామి 7 అక్షరాలు. కాసేపు అయినాక ఇంకొక ఆలోచన వచ్చింది. ఇంతకు ముందు వచ్చిన ఆలోచన ఏమిటి? వెంకటేశ్వర స్వామి. ఎట్లా? ఇందాక ఆలోచన వచ్చింది కదా అని ఇప్పుడు గుర్తు వచ్చింది. ఎక్కడున్నాయండి ఇవి? నేను నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను అని కాగితం మీద వాగ్దాన పత్రం ఒకటి రాసి ఇచ్చాను అనుకోండి. అది ఎప్పటికైనా అట్లా ఉంటుంది, చూపించవచ్చు అవసరమైనప్పుడు. అట్లా ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఎక్కడ రాస్తున్నాం? ఈ మాటలు రాయటం లేదా శబ్దాలు అనటం ఎక్కడ జరుగుతోంది? ఇతరులకు బోధించడం కోసం ఇట్లా వాక్కు, శబ్దాన్ని ఉపయోగించి చెప్పాల్సి వస్తుంది. మనకి మనం అభ్యాసం చేస్తున్నప్పుడు లోపలే అనిపిస్తోంది వెంకటేశ్వర స్వామి. ఎట్లా ఉన్నాయి ఇవి? వెం పోయింది, కా పోయింది, టే పోయింది, స్వా పోయింది, రా పోయింది. ఇట్లా ఒకటి తర్వాత ఒకటి అక్షరాలుగా చూస్తున్నప్పుడు ఒక్కొక్క అక్షరాన్ని పట్టి చూసినప్పుడు వచ్చినాయి, పోయినాయి. 5 అక్షరాలు వచ్చినాయి కదా అంటే ఇది కూడా ఒక ఆలోచన. మళ్ళీ అది కూడా వచ్చింది, పోయింది. ఎవరు ఇట్లా ఆలోచించింది? నేను. ఇవన్నీ లోపల అనిపిస్తున్నాయండి, బయటికి చెప్పటం కాదు. నేను అనిపించింది. ఇవి ఎట్లా ఉన్నాయంటే ఒక పోలిక. ఇప్పుడు చెప్పినట్లు కాగితం మీద
రాసి ఇవ్వటం కాకుండా నీటి మీద వ్రాత అని ఒక సామెత వాడుతూ ఉంటాం మనం. అంటే అప్పటికప్పుడే పోతూ ఉంటుంది, విలువ లేదు అని. ఇప్పుడు నీళ్లు ఉన్నాయి అనుకోండి, ఒక పెద్ద బొక్కెంలో మీ ఎదురుకుండా నీళ్లు పెట్టుకున్నారు. వెంకటేశ్వర స్వామి అనే అక్షరాలు రాశారు మీరు నీళ్ళలో అనుకోండి. ఊహ ఎక్కడికి పోయినాయి ఇవన్నీ అక్షరాలు? వచ్చినాయి, పోయినాయి. ఎంతసేపు ఉన్నాయి? సెకండ్ అందామా? ఒక్కొక్క అక్షరంలో మళ్ళీ ఇట్లా రాస్తున్నప్పుడు బిందువు కదా, వెమ్మ రాయాలంటే ఇట్లా సున్నా పెడుతున్నాం. సున్నా పెట్టే లోపల మొట్టమొదట్లో పెట్టిన చెయ్యి దగ్గర వచ్చిన మార్పు తర్వాత పక్కకు వచ్చి పోయింది. సెకండ్లో 100 వంతు ఉంటుందా? చాలా తక్కువ. ఎవరికి వచ్చిన ఈ మార్పులు అంటే నాకు, నేను. ఇది కూడా ఒక ఆలోచనే. మళ్ళీ ఎవరు ఆలోచించారు? నేను. ఇది కూడా నీటి మీద అక్షరాల్లాగానే వచ్చింది, పోయింది. మరి ఇక్కడ ఏది మారకుండా ఉంది? వెంకటేశ్వర స్వామి ఒక ఆలోచన. ఇందాక వెంకటేశ్వర స్వామిని గురించి ఆలోచించాను, ఇది ఇంకొక ఆలోచన. ఇంకా చాలే, ఒక కప్పు కాఫీ తాగుదాము అనిపించింది, ఇది ఒక ఆలోచన. ఏమైనా ఈ ఆలోచనలు? నీటి మీద వ్రాతలాగా వచ్చినాయి, పోయినాయి. నేను అనేది వీటిల్లో కొంచెం నిలకడగా ఉందా అన్నట్లు అనిపిస్తుంది. ఎందుకు? ఎవరు ఆలోచించారు? నేను. ఇప్పుడు కూర్చుని కదా ఇదంతా చేస్తున్నావు, ఎవరు కూర్చున్నది? నేను. ఇందాక పడుకున్నావు కదా, ఎవరు? నేను. ఇట్లా ప్రతిదానికి నేను అనే మాట చాలాసార్లు వాడుతూ ఉంటాం. కాబట్టి అంటే బయటికి చెప్పడం కాదు, లోపల ఆలోచించేటప్పుడు కూడా నేను అన్న మాట చాలాసార్లు వస్తుంది లోపలే. కాబట్టి ఇది మారకుండా ఉంటుంది కాబోలు అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఇది కూడా మారిపోతుంది. ఎందుకు? ఇతర ఆలోచనలు ఉన్నప్పుడు ఇది ఉండదు కాబట్టి. వెంకటేశ్వర స్వామి అన్నప్పుడు వెంకటేశ్వర స్వామి ఆ 7 అక్షరాలే ఉన్నాయి. ఎవరిది అట్లా ఆలోచించింది అన్నప్పుడు నేను అని వస్తుంది. ఎవరు కూర్చున్నది? నేను. ఎవరు నిలబడింది? నేను. ఎవరు కాఫీ తాగింది? నేను. కానీ నేను కూడా మారిపోతుందిగా. చాలాసార్లు వచ్చినట్టు అనిపిస్తోంది, కానీ మారుతోంది. అంతేకాకుండా మహర్షి గారు ఎప్పుడు చెప్పేటటువంటి యుక్తి, నిద్రలో ఇది ఉండదుగా. అట్లా ఆలోచనలను గమనిస్తే అప్పటికప్పుడే వస్తున్నాయి పోతున్నాయి నీటి మీద వ్రాతలాగా. నేననేది కూడా మధ్య మధ్యలో వస్తోంది, పోతోంది నీటి మీద వ్రాతలాగానే. మరి ఏదండి నిలకడగా ఉన్నది? ఏమన్నా ఉన్నదా అంటే నీరే. ఉదాహరణలో నీరు మారకుండా ఉంటుంది. ఆ వేలు పెట్టినప్పుడు కొద్దిగా మారినట్టు ఉంటుంది, వేలు తీయంగానే మళ్ళీ నీరు మార్పు లేకుండా ఉంటుంది. అట్లా ఇక్కడ ఏదైనా ఉందా? ఇది మనస్సు మూలాన్ని వెతకటం. ఇట్లా ఆగామనుకోండి, ఆగి చూడు అంటాగా ఒక క్షణం ఆగాం. ఏ అనుభవము లేదు,
కానీ ఏదో ఉన్నది. దాన్నే మనం ఉత్త అనుభవం అంటాం. ఇప్పుడు చెప్పిన ఉదాహరణలో ఉత్త అనుభవం అంటే ఏమీ రాయకుండా ఉన్నప్పుడు నీరు ఎట్లా ఉంటుందో అది ఉత్త అనుభవం. అట్లా ఏముంది మన దగ్గర? అది మూలాన్ని వెతకటం అంటే. వెంకటేశ్వర స్వామి అయిపోయిన తర్వాత ఏముంది? ఏం లేదు, ఉత్త అనుభవం. అప్పుడు కూడా ఏది ఉంది? ఇదండి మనస్సును శోధించడం అంటే. మనస్సులో మార్పులు 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 మార్పులు, అదే మనస్సు. వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. పెద్ద పెద్ద మార్పు నుండి సుఖం వచ్చింది, దుఃఖం వచ్చింది, భావం చాలాసేపు నిలబడింది, అయినా సరే మారుతుందిగా. ఏది మారట్లేదు. నీటి మీద వ్రాతలో నీరులాగా ఏది మారటం లేదు. ఇది ఎవరికి వాళ్ళు కనుక్కోవాలి, చూడాలి. చూడటం అంటే కన్నుతోని కాదు, అనుభవంలో. అది మూలాన్ని వెతకటం అంటే. ఇది మారకుండా ఉంది. ఏది అది? ఇప్పుడు ఇంకొంచెం సూక్ష్మమైనటువంటి పోలిక ఉదాహరణ. నీటి మీద వ్రాత కాకుండా ఆకాశంలో వ్రాత. ఆకాశంలో రాత ఏంటండి అంటే మనం ఎక్కువగా చేసేది అదే. కొంచెం బాగా అర్థం కావడం కోసం నీటి మీద వ్రాత ఏదో వేలు పెట్టి నీళ్ళలో రాశామని చెప్పుకున్నాం. ఇంకొంచెం గట్టిగా చెబితే ఆకాశంలో వ్రాత ఏంటండి? మనం దాని నుంచి చేసేది అదే. వెంకటేశ్వర స్వామి అంటే ఆకాశంలో రాసినట్టుగా ఉంది అక్షరాలన్నీ. అనుకోండి, ఆకాశంలో రాయండి, ఎట్లా రాస్తారో? పోనీ వేలు పెట్టి రాశారనుకోండి, వేలు కదులుతోంది. వెంకటేశ్వర స్వామి అని వేలు కదులుతోంది. ఎక్కడ కదులుతోంది వేలు? వేలు ఎక్కడ కదులుతోంది? ఆకాశంలో. వేలు కూడా కదిలించకుండా ఉత్తగా లోపల లోపల అంటున్నారు అనుకోండి. ఎక్కడ కదులుతున్నాయి అవి? మనస్సు మూలాన్ని కనుక్కోవటం అంటే ఇది. ఆకాశము లాంటిది. దాన్ని ఏమనొచ్చు? రెండు రకాలుగా చెప్పుకుందాం. ఒకటి ఉన్నది, ఏదో ఉన్నది, ఏదో ఉన్నది. సత్ అంటే ఏదో ఉన్నది. లేదా ఇంకొక రకంగా చెబితే తెలివి, ఉత్త తెలివి, ఉత్త అనుభవం. వెంకటేశ్వర స్వామి అనే అనుభవాలు లేకముందు ఉత్త అనుభవం, ఉత్త తెలివి. సంస్కృతంలో చెబితే చిత్, చైతన్యం. ఈ పరిశీలన, మూలాన్ని వెతకడం అంటే ఈ పరిశీలనే. అది ఎట్లా ఉంది? ఏదన్నా వచ్చినప్పుడు ఏదో మార్పులు చెందుతున్నట్టుగా ఉంది. ఏం మార్పులు? ఆకాశంలో రాస్తున్నట్లు. వేలు పెట్టి రాస్తున్నావా? వేలు ఉదాహరణగా చెప్పాం, వేలు రాయట్లా. వెంకటేశ్వర స్వామి అనుకున్నప్పుడు చిదాకాశంలో ఏమిటి రాయటం? రాస్తున్నట్లు అనుకుంటే ఏదో జరుగుతుంది అంతే. దాన్ని మనం చిదాకాశము అందాం. ఇందాక నీటిలో వ్రాత అన్నాం.
ఇప్పుడు చిదాకాశంలో మార్పులు, చైతన్యం అనే ఆకాశం, ఆకాశంలో మార్పు ఏంటండి? చైతన్యంలో మార్పు ఏంటండి అంటే నిజంగా ఏం లేదు. ఆగంగానే ఉత్తనుభవం, ఉత్త తెలివే ఉంది. చిదాకాశం అందాము దాన్ని, ఉత్త చిదాకాశమే ఉన్నది. మళ్ళీ వెంకటేశ్వర స్వామి అన్నప్పుడు కొద్దిగా మారినట్టుంది. ఎటువంటి మార్పు? నీటి మీద వ్రాతలో ఉన్న కాస్త మార్పు ఉన్నట్లు మనం అనుకోవచ్చు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అని మనసులో నేను రాస్తూ ఉంటే ఏం మార్పు ఉంది? ఆయన ఉన్నట్టు అనిపిస్తోంది. ఇది మనస్సును పరిశీలించు, పరిశోధించు అంటే ఏంటి? దీనివల్ల లాభం? జ్ఞానం కలుగుతుంది. ఏం జ్ఞానం? కొత్తదేం లేదండి, ఎప్పుడు చెప్పుకునేదే. ఆలోచనలు అన్నీ మారిపోతున్నాయి. అదే మనస్సు ప్రతిక్షణం మారుతూ ఉంటుంది. అందులో నేను 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 అనేటువంటి ఆలోచన ఒకటి తరచుగా వస్తూ ఉంటుంది. ఎక్కువగా, తక్కిన ఆలోచనల కంటే ఎక్కువగా వస్తూ ఉంటుంది. అన్ని ఆలోచనలకి ముడిపెట్టుకొని వస్తూ ఉంటుంది. అది కొంచెం ఎక్కువగా వస్తుంది కాబట్టి అదే సత్పదార్థమా అన్నట్టుగా కూడా అనిపించవచ్చు. దాన్ని మనం అహంకారం అనొచ్చు. కానీ అది కూడా మారుతూ ఉంటుంది. ఇతర ఆలోచనలు ఉన్నప్పుడు ఉండదు, నిద్దట్లో ఉండదు. మరి ఏది ఉంటుంది? చిదాకాశం. ఈ జ్ఞానం కలుగుతుంది. మనస్సు మారిపోతూ ఉంటుంది. ఆధారం, ఎందులో ఈ మార్పులు వస్తున్నాయి అంటే చెప్పడానికి వీలు, ఊరక ఉండటమే. అది మూలం, మనస్సు యొక్క మూలం, చిత్. ఇది అది మారుతోంది, ఇది మారటం లేదు. రెండు కలిసి ఉన్నాయి. ఎట్లా కలిసి ఉన్నాయి? మారిపోయేది నిజంగా లేదు, ఏదో అయినట్లు అనిపిస్తోంది. ఇది అసలు మారటం లేదు, మారినట్టు అనిపిస్తోంది. ఇది జ్ఞానం. అయితే నీకేం లాభం అంటే అమృతం అన్నారు. అమృత స్వరూపం, నాకు మార్పు లేదు. శాశ్వతం, మార్పు లేదు. దుఃఖం సుఖం మారిపోయేవి, నాకు లేవు. ఏమన్నా కావాలా? అవసరం లేదు. ఒకవేళ నీకేమైనా అనుభవాలు కలిగినా కొత్తగా వచ్చేది లేదు, కొత్తగా పోయేది లేదు. తరగని మారని వస్తువున తెర్రపై బొమ్మలు జగమన్న, ఇది తెలిసిన మౌనము కన్నా ఇక కర్తవ్యము లేదన్నా. అట్లా దాన్ని ఎక్కువసేపు పట్టుకోవటం. అది మూలాన్ని చేరటం, మనస్సు మూలాన్ని చేరటం. తర్వాత ఇంకేమైనా ఉందంటే ఇంకొక రకమైన సాధన ఉంటుంది. ఏంటి? మార్పులు ఎన్నెన్నెన్నెన్నెన్ని వస్తూ ఉన్నా, మార్పు వచ్చే సమయంలో కూడా
మారని అనుభవం ఉంటుంది. నీటి మీద వ్రాత అన్నప్పుడు నీరు మారకుండా ఉంటుంది. చిదాకాశంలో ఏదో రాస్తున్నట్లు అనిపిస్తోంది. చిదాకాశం మారకుండా ఉంటుంది. దాన్ని అంటే పైన మార్పులు వస్తూ ఉన్న సమయంలో కూడా మారని దాన్ని గుర్తిస్తే అయిపోయింది, ఇంకేం లేదు. నిశ్శబ్దమే భజన. చిదానందరూప శివోహం శివో